హలో హాయ్, వెల్కమ్ టు హలో వైజాగ్. ఈ రోజు నేను జూలో ఉన్నాను. జూలో ఇంటర్నేషనల్ డే ఫర్ ఫారెస్ట్ జరుపుకుంటున్నారు March 21st. సో దానికోసం ఏంటంటే జూ తో కలిపి చాలా అంటే ట్రైబల్స్ అవన్నీ కలిపి ఒక చిన్న ఎక్స్పో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫారెస్ట్ ఎక్స్పో అని చెప్పి పెట్టారు. లోపల అయితే ఫారెస్ట్ సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి చూసి తెలుసుకుందాం. సో మన ముందు ట్రైబల్స్ ఉన్నారు. ఇక్కడ దగ్గరున్న ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ నుంచి ఇక్కడ ఐటమ్స్ తీసుకొచ్చారు. సో ఐటమ్ డిస్ప్లే చేస్తారు. అమ్మ మీ పేరు? లక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి, ఏ గ్రామం నుంచి? చెంబవానిపాలెం విలేజ్ ట్రైబల్స్ సార్. సంభవానిపాలెం. సో ఏంటి కొంచెం చెప్తారా? ఏంటిది, దేంతో చేసింది ఇది? ఇది ఆవపేడ సార్, తర్వాత ఎర్రమట్టి, కొబ్బరి పీసు. దేనికి ఉపయోగిస్తారు? ఇందులో మొక్క వేసుకుంటే ఇది ఎరువులాగా పనిచేస్తా సార్. మనం మామూలు భూమిలో వేసుకున్న పర్లేదు, లేకపోతే ఏదైనా కుండీలో పెట్టుకున్నా అలాగా చెమ్మ ఎక్కువగా నాకుంటుంది మొక్కది. ఈ పేపర్ మాస్క్ సార్. పేపర్ మాస్క్. ఓకే, 5 లేసుల వరకు సార్. ఫస్ట్ 3 లేసులు వేసాక తర్వాత దీని మీద ఇంకో మట్టి లేసి వచ్చింది సార్. తర్వాత ఇంకొక పేపర్, దానిపైన డెకరేటివ్ ఐటమ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది సో ఈ ఎక్స్పోలో పెట్టారు. ఇది దీంతో పాటు ఇవి ఇవి జ్యువెలరీ కూడా ఉన్నాయా మీ దగ్గర? ఈ టై అండ్ చేసిన క్లాత్ సార్, ఇండిగో నుంచి. చేశారండి? ఇండిగో నుంచి చేసాను సార్, కలర్ తీసాను. సో బాగున్నాయి ఇవి. అది అంతే సార్, దాంతో సేమ్ సార్. ఓకే, సో ఇవన్నీ డిస్ప్లే ఐటమ్స్. ఓకే, ఇవండి అవి టై అండ్ చేసిన ఇవి సార్. ఏ క్లాత్ వాడారండి? అది ఇండిగో నుంచి తీసాను సార్, కలర్ కాటన్ కాదు. ఇది కాకుండా ఇంకేమున్నాయండి మీ దగ్గర? హనీ కూడా ఉందా? సో అంటే మీ గ్రామంలో దొరికే హనీయా లేకపోతే చుట్టుపక్కల గ్రామంలో దొరికింది మేము తీసుకొచ్చాం సార్, కలెక్షన్ చేసి. ఓకే, సో ఏమి ఉన్నాయండి మీ దగ్గర, కొంచెం చూస్తారా? ఏ హనీ ఒకటేనా? ఒకటే సార్, పుట్టతేనెలో అంటే ఫారెస్ట్ హనీ అంటే హనీ అంటారు. అవును సార్. ఎంత ఇది? 180యా? ఇవన్నీ బ్లాక్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే ఓకే, సో ఇవన్నీ అవేనా? ఎంత కాస్ట్? అంత ఈ కాస్ట్ 300 సార్. 300. ఇది 250 సార్. 200 సార్ కార్డ్స్. ఓకే, ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన సార్కు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా చెంబవానిపాలెం విలేజ్ నుండి మా డిఎఫ్ సార్ గారు తీసుకురావడం, మాకు అందరూ సార్లు ఈ ట్రైనింగ్స్ అంతా ఇప్పించడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఉపాధి కలిగింది సార్ మాకు. ముందైతే మాకైతే ఏమీ పనులు లేదు సార్, అడవులోనే అలాగా అక్కడే ఏదో ఒక గేదెలు కాసుకోవడం, ఆవులు కాసుకోవడం అలాంటి పనులే ఉన్నాయి. కానీ సార్ దయ వల్ల మాకు అంతా మా ఊరిలో 10 మంది 20 మంది ఇలాగా కంబలకొండ అందరూ బాగానే పనులు చెప్పారు సార్, అంత బాగుంది. ఇప్పుడైతే మీరు ఇలా ఎగ్జిబిషన్ పెట్టుకొని మీరు చేసే ప్రొడక్ట్స్ అన్ని అమ్ముతున్నారు? అవును సార్. ఓకే మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అని చూసారు కదా, దానికి సంబంధించిన ఒక ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారు. అతను మాటలను తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు ప్రణవ్ అండి. నేను ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఇనిషియేటివ్ చేసింది. అక్కడ నేను కోఆర్డినేటర్. మీరు ఇక్కడ స్టాల్ లో చూస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా సెంటర్ దగ్గర ఆన్ రెగ్యులర్ డే బేసిస్ ఎప్పుడు కూడా సేల్ లో ఉంటాయి. అండ్ మేమేంటంటే 4 ఉమెన్ ని చెంబవానిపాలెం ట్రైబల్ హ్యామ్లెట్ నుంచి హైర్ చేసుకోవడం జరిగింది. హైర్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాము ఇవన్నీ ప్రొడక్ట్స్ చేయించడానికి. అండ్ రెగ్యులర్ గా వాళ్ళకి ట్రైన్ అవుతున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ ఎ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ఇట్. మాకు మెయిన్ ఎగ్జిబిట్ కూడా ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ దగ్గర ఉంది. ఏదైతే మన స్టేడియం కి ఎండాడికి మధ్యలో ఉంటుంది, ఆపోజిట్ లా కాలేజ్ రోడ్. ఎప్పుడైనా వచ్చి మీరు ఈ ప్రొడక్ట్స్ చూడొచ్చు. మీరు చూసినట్లయితే ఇవి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్. మీరు అక్కడ చూసిన ప్లాంటబుల్ పాట్ చూసినట్లయితే అది కౌడంగ్ తోని ఇంకా కాయర్ తోని సాడస్ట్ తోని చేసాము. సో ఇది వై ఈజ్ ఇట్ రిక్వైర్డ్ అని అంటే, మీరు రెగ్యులర్ గా మీరు ఎప్పుడైనా సరే మొక్కలు కొన్నప్పుడు మీరు పాలిథిన్ కవర్స్ లో మొక్కలు పట్టుకెళ్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఆ ప్లాంటబుల్ పాట్ లోనే డైరెక్ట్ గా మీరు మొక్క అక్కడే కొనుక్కోవచ్చు, పాట్ అక్కడే తీసుకొని మీరు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 10 days దాన్ని మీరు డైరెక్ట్ గా భూమిలో ప్లాంట్ చేసుకోవచ్చు విత్ ద పాట్ ఆర్ ఇన్ అనదర్ పాట్. ఎందుకంటే అది కౌడంగ్ తో చేసింది కదా, 15 days వరకు లాస్ట్ అయి ఉంటుంది. అది రోజు వాటరింగ్ చేస్తే మోర్ దెన్ 15 days ఉండదు. బట్ ఈ 15 days పాటు వాడిన తర్వాత డైరెక్ట్ గా మీరు ప్లాంట్ చేసేస్తే పాట్ తో పాటు, అది కౌడంగ్ తో చేసింది కాబట్టి అది మాన్యూర్ లా పనికొస్తుంది ఫర్ ద ప్లాంట్ ఆన్ ఎ లాంగర్ బేసిస్. ఇంకా మాస్క్స్ ఇవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ గా వీళ్ళు చేసినవి అన్ని. అండ్ వీ ఆల్సో
హ్యావ్ వైల్డ్ హనీ దట్ దే హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ అరౌండ్ విశాఖపట్నం. సో అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే కలంకారీ ఆర్ట్ న్యాచురల్ కలర్స్ తో బ్లాక్ ప్రింటింగ్ చేశారు. ఈ టోట్ బ్యాగ్స్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ లోకల్ వైల్డ్ లైఫ్ ని ఎంకరేజ్ చేసేలాగా మనం ప్యాంగోలిన్స్ వీటి కూడా ప్రింట్స్ తయారు చేసాం. మన దగ్గర ప్యాంగోలిన్స్ లాంటి ఎండేంజర్డ్ యానిమల్స్ ఉంటాయని తెలియదు అందరికి, బట్ వీ హ్యావ్ గుడ్ పాపులేషన్ ఆఫ్ దమ్ ఇన్ వైజాగ్. వీటి గురించి కూడా తెలియదు. ఇంకా చాలా ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. ఈ రోజు ఇక్కడ ఎగ్జిబిట్ అయిన తర్వాత కొనాలనుకున్నా యూ కెన్ కమ్ టు EGBC ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ అండ్ బై దిస్ థింగ్స్. థ్యాంక్ యూ అండి. మన దగ్గర ఇక్కడ సీడ్స్ ఉన్నాయి. సో సీడ్స్ ఏంటనేది కనుక్కుందాం. చాలా రకాలైతే సీడ్స్ ఉన్నాయి. హలో, మీ పేరు? అంకిత, భువనేశ్వరి, ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇక్కడ ఏంటి డిస్ప్లే చేశారు కదా, ఏంటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ లో దొరికే ఫారెస్ట్ లో ఉన్న సీడ్స్ అనేవి మేము ఇక్కడ స్టోర్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఎక్స్టెంట్ అయినా కూడా ఇక్కడ స్టోర్ చేస్తే మనకి సీడ్స్ ద్వారా ట్రీస్ అనేవి వస్తాయి. అందువల్ల ఇందులో కొన్ని మెడిసినల్ సీడ్స్ ఉన్నాయి, కొన్ని కాఫీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆల్ మెడిసినల్ సీడ్స్ ఆర్ అవైలబుల్ హియర్. లైక్ గుల్వింద గింజలు అంటారు వీటిని. ఇవి వేటికంటే స్కిన్ డిసీజ్ కానీ లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఉపయోగపడతాయి. ఇవి కునుజా సీడ్స్. ఇవి ఈ సీడ్స్ అనేది ఏంటంటే మనకి ఫీవర్స్ ఏమైనా వచ్చినప్పటికీ ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. ఈ సీడ్స్ అనేది రేర్ అంటే మన దగ్గర ఉన్న ప్లాంట్స్ రేర్గా ఉన్నది ఏంటి? ది సీడ్స్ ఏంటవి? నోనో టాక్సిక్ అంటారు. ఇవి ఓన్లీ సీడ్స్ కాకుండా రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇవి రూట్స్ అరకు నుంచి వస్తాయి. ఇవి అవి కూడా మెడిసిన్ ప్లాంట్స్. థ్యాంక్ యూ. సో మన ముందు వుడ్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ వుడ్స్ ఉన్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అని చెప్పి. మీ పేరు? మానస. ఓకే, సో వీటి గురించి చెప్తారా? చాలా రకాలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక 2 వేపాను టేక్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఇంకా ఏమున్నాయి చెప్పండి. ఇంకా ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వుడ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా వుడ్స్ అనేవి మన ఓన్లీ మాక్సిమం అందరికి ఫర్నిచర్స్ వాటికి యూజ్ చేస్తారు అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న ఇంకా ఇవి తక్కువ అమౌంట్ ఉంది. నార్మల్ గా అయితే బయట ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వుడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మెడిసినల్ యూజెస్ కి కూడా చాలా యూజ్ అవుతాయి. అండ్ అలాగే మనం ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా టీకుడ్ అనేది జస్ట్ నార్మల్ గా ఫర్నిచర్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటారు, కానీ టీకుడ్ నుంచి వచ్చిన ఆయిల్ అనేది మన హెడ్ కి అప్లై చేసుకుంటే హెడేక్ అనేది తగ్గుతుంది. వేప ఆల్రెడీ మన వేప గురించి తెలుసు. ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా హెయిర్ లాస్ మళ్ళీ హెయిర్ గ్రోత్ కి ప్రమోట్ చేస్తుంది, అన్ని చేస్తుంది. మరి బనియన్ ట్రీ ఎక్కువగా మాక్సిమం ఎవరికి తెలియదు, ఓన్లీ ఫర్నిచర్స్ గా అనుకుంటారు. కానీ బనియన్ ట్రీ నుంచి ఒక రెడ్ గమ్ అనేది వస్తుంది. అదేంటంటే మనం దెబ్బ తగిలినప్పుడు ఆ వుండ్స్ మీద రాస్తే బ్లడ్ అనేది ఆగుతుంది. అండ్ అలాగే ఏమి ఇన్ఫెక్షన్ అవి అవ్వకుండా కూడా చూసుకుంటది. సో ఇక్కడ ఉన్నవి టామరిన్, రివర్ టామరిన్, ఆయిల్ ట్రీ అని. టామరిన్ మనం నార్మల్ గా కర్రీస్ లో వాడతాం అనుకుంటాం, కానీ టామరిన్ అనేది బ్లడ్ ప్రెషర్ ని అలాగని మనకున్న పల్స్ రేట్ ని తగ్గించడానికి యూజ్ అవుతుంది, అంటే కంట్రోల్లో పెడతారు. తర్వాత రివర్ టామరిన్ అనేది అది మనకి ఫీవర్ గానీ ఫ్లూ గానీ అలాంటివి ఏమైనా డిసీజెస్ ఉంటే కంట్రోల్ చేస్తారు. సో నెక్స్ట్ ఇది పెస్టిసైడ్స్. ఎక్కువగా పెస్టిసైడ్స్ అవి వాడుతూ ఉంటారు కదా, అలాగా వాడుతూ ఉంటారు. తర్వాత క్యాల్షియం మనం ఎక్కువగా తింటాం కదా, అది ఏమంచో వెయిట్ లాస్ కి, హార్ట్ రేట్ ఇంప్లిమెంటేషన్ కి వాడుతూ ఉంటారు. వెయిట్ గెయిన్ కూడా కొంతమంది వాడతారు, కానీ అదంతా ఇంప్లిమెంటేషన్ కన్నా వెయిట్ లాస్ కి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఏమంచో ఇది ఎక్కువగా ఫర్నిచర్ ఇంకా అగ్రికల్చర్ ఇంప్లిమెంటేషన్ కోసం వాడతారు. సో దీనికి ఏమంచో జామున్స్ ఎక్కువగా మనం తింటాం కదా, రేగిపళ్ళు అలాంటివన్నీ వస్తాయి. సో దీంతో ఫర్నిచర్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేస్తుంటారు. ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్ లో దొరుకుతాయి. ఇవి సమ్ ఆఫ్ ద శాంపిల్స్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మన దగ్గర డ్రై లీవ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏంటో తెలుసుకుందాం మేడం. ఏంటి మేడం ఇది? యాక్చువల్లీ వీటిని హెర్బేరియం అంటారు. కొన్ని సార్లు ఎక్స్టింక్ట్ అయిపోతాయి కదా ప్లాంట్ స్పీషీస్ అనేవి. తర్వాత జనరేషన్ వాళ్ళకి తెలియదు ఆ ప్లాంట్ ఏంటిది అనేసి. తర్వాత ఒకవేళ ఒకటి ఏమైనా ఫైండ్ అవుట్ చేశారనుకోండి ఎక్కడన్నా, అప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఇది ఏం ప్లాంట్ అనేది. ఇలాంటి హెర్బేరియం చేయడం వల్ల వాళ్ళకి రెఫరెన్స్ కింద ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంట్ స్పీషీస్ దీనికి చెందింది అనేది ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేసే మెథడ్ అన్నమాట ఇది హెర్బేరియం అనేది. ఎన్ని ఇయర్స్ దాకా అయినా ఇది ఇలాగే ఉంటుంది అన్నమాట. స్టాండర్డ్ గా ఇలా స్టోర్ చేస్తాము. మేము ICFR CEC నుండి వచ్చామన్నమాట.
కోస్టల్ ఈకోసిస్టమ్ సెంటర్. మేము కోస్టల్ ఏరియాస్లో ఉండే ప్లాంట్స్ గురించి స్టడీ చేస్తాము, ఫ్లోరా ఫానా రెండింటి గురించి, జంతువుల గురించి చేస్తాము, యాజ్ వెల్ మొక్కల గురించి కూడా చేస్తాము. ఇప్పుడు సముద్ర తీరంలో పెరిగే మొక్కలు తత్వం వేరేగా ఉంటుందన్నమాట, మామూలు మొక్కల్లాగా ఉండదు. అది మామూలు మొక్కలైతే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే 1% మట్టుకే కార్బన్ స్టోరేజ్ చేయగలరు. మనకి ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితి ఉంది దేని గురించి అంటే గ్లోబల్ వార్మింగ్ గురించే కదా, ఎక్కడ మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. సో అలాంటి కార్బన్ స్టోరేజ్ మనకి బయట మొక్కలు, ఈ టెరెస్ట్రియల్ మొక్కలు ఒక 1% చేసినట్టయితే ఈ మ్యాంగ్రూవ్ అనే మొక్క కోస్టల్ తీరంలో తీర ప్రాంతాల్లో పెరిగే మొక్క 10% చేస్తుంది కార్బన్ స్టోరేజ్ అనేది. అందుకనే మనం వీటి గురించి మాట్లాడుకోవాలి, వీటిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్టాల్ పెట్టడం జరిగింది. అండ్ నాతో ఒక క్వశ్చన్ ఉంది, అంటే మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి, మన వైజాగ్లో చాలా మటుకు బెల్ట్ ఒక కోకోనట్ ట్రీస్ అని వేస్తున్నారు కదా, సో చాలా మటుకు ఏంటంటే అవి చనిపోతున్నాయి. సో బయట అదర్ ఏవైతే బీచ్ సిటీస్ ఉంటాయో వాటిల్లో అక్కడ కోకోనట్స్ బాగా పెరగడం, బాగా డెన్స్గా వస్తున్నాయి. సో మన వైజాగ్లో ఎందుకు అలా జరగట్లేదు? మేబీ నా ఒపీనియన్ ప్రకారం అయితే మనము వన్స్ వేసేస్తున్నాం కానీ దాని కేర్ అయితే తీసుకోవట్లేదు. దట్ కేర్ షుడ్ బి నెసెసరీ అనమాట అదైతే. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి మన వైజాగ్ బీచ్ లో. హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ చాలా ఎక్కువ యాక్చువల్లీ నా ఉద్దేశంలో. అండ్ కేర్ అనేది మాత్రం ఫస్ట్ పాయింట్. దానికి ఊరికే అట్లా వేసేసి వదిలేస్తే కుదరదు. దాని తర్వాత దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఈ ఆంథ్రోపోజెనిక్ అనేది మనము అవాయిడ్ చేయలేము. ఎనీహౌ మనం బీచ్ క్లీనప్ ఈవెంట్స్ అన్నీ చేస్తున్నాము, బట్ స్టిల్ ట్రీస్ అనే వాటికి ఇంకా ఎక్కువ కేర్ అవసరం అనేది మా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ స్టాల్లో ఏంటంటే కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఆ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు ఫైజుద్దీన్ సార్. ప్రెసెంట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోగా చేస్తున్నాను ICFRE లో. ఏంటండి ఈ ప్లాంట్స్? సార్ ఈ వచ్చేసరికి మ్యాంగ్రో ప్లాంట్ సార్, అంటే తెలుగులో మడ మొక్కలు. ఈ మ్యాంగ్రో కదా, ఈ అన్ని మ్యాంగ్రోవే సార్ ఇక్కడ నుంచి స్టార్టింగ్. వీటికి ఎందుకు స్పెసిఫిక్ గా పెట్టామంటే మా రీసెర్చ్ లో దీన్ని హైడ్రోఫోనిక్స్ ద్వారా చేస్తున్నాం. హైడ్రోఫోనిక్స్ అంటే రేరింగ్ ఆఫ్ ఇప్పుడు ఇది వివిపారిటీ సార్, వితౌట్ సాయిల్ వాటర్ తోనే మేము రేర్ చేస్తున్నాం సార్. అర్థమైంది సార్. వీటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సాయిల్ తో దీన్ని రేర్ చేసాం, కానీ మేము ఏంటంటే రీసెర్చ్ చేస్తున్నాం వితౌట్ సాయిల్ కూడా వాటర్ తో కూడా చేయొచ్చు అని చెప్పి దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఇది సార్, సీడ్లింగ్ తెచ్చి. దీనికి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే సార్ వివిపారిటీ. అంటే చెట్టు మీద ఉండే దీనికి ఆల్రెడీ ఇలా మొక్కలు వచ్చేస్తాయి సార్, చెట్టు మీద ఉండే. ఓకే, దాన్ని మేము కలెక్ట్ చేసి, లేదా ఇలా రాకపోకముందే మనం రైప్ అయ్యాక కలెక్ట్ చేసి దీన్ని ఇలాగ ఇన్సర్ట్ చేశాక ఒక 1 month ఇనిషియేట్ అయ్యాక ఇలా షూట్ వచ్చింది. ఒక 30 days తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ లీఫ్ వచ్చింది. అలాగే స్టేజ్ వైజ్ మనం డిఫరెంట్ చేసాం. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే సాయిల్ లేకుండా వాటర్ లో మేము దీన్ని రేర్ చేస్తున్నాం ఎక్స్పెరిమెంటల్ గా విత్ సమ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. ఈ ప్లాంట్స్ పేర్లు ఏంటండి సార్? ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఏది? ఈ అయితే వైజాగ్ లో ఈ 7 species వరకే ఉన్నాయి సార్ మ్యాంగ్రోవ్స్ లో. దాంట్లో మెయిన్ మనకు కనిపించేది అవిసినా మెరైనా సార్ వైజాగ్ కోస్ట్. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే సార్, ఒక బ్యారియర్ లా పనిచేస్తాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోస్టల్ ఏరియా సార్ మన విశాఖపట్నం, మనం చూసాం పెద్ద తుఫాన్లు రావడం వల్ల చాలా ఎకనామికల్ డ్యామేజ్ జరిగింది. ఎందుకు సార్? మనం ఇండస్ట్రియలైజేషన్ చేయడం వల్ల డ్యామేజ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని కొట్టకుండా వీటి ప్లేస్ లో వీటినే పెట్టడం వల్ల ఈ డ్యామేజ్ అయ్యి మన ఎకనామికల్ ని డ్యామేజ్ అవ్వకుండా, మన ఇండస్ట్రీస్ ని డ్యామేజ్ అవ్వకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం సార్, వీటిని కూడా డిఫారెస్టేషన్ చేసేసి వీటి ప్లేస్ లో కూడా మనం ఇండస్ట్రీస్ పెట్టేస్తున్నాం. అందుకే వీటి ప్లేస్ లో వీటినే రీస్టోరేషన్, రీహాబిటేషన్ చేయడం వల్ల మన స్టేట్ కి ఎకనామిక్ లాస్ ఉండదు, సోషల్ ఎకనామిక్ లాస్ ఉండదు, లైవ్లీహుడ్ లాస్ ఉండదు. అందుకే సార్ ఈ మెయిన్ ఎన్కేస్మెంట్ మెథడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. భీమ్లీలో, అప్పికొండలో, మళ్ళీ వైజాగ్ కోస్ట్ లో ఎక్కడెక్కడ మ్యాంగ్రోవ్స్ ఉన్నాయో సార్ అక్కడ మళ్ళీ ఎక్కడెక్కడ మేము సర్వేకి వెళ్తాం సార్. సర్వైవల్ రేట్ ఎంత ఉంది, మేము మళ్ళీ ప్లాంటేషన్ చేసి ఇన్ని ప్లాంటేషన్ చేసామని మళ్ళీ మంత్లీ వైజ్ మానిటరింగ్ చేస్తాం. నైస్, థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే మార్చ్ 21 సెలబ్రేషన్ ఉంటుంది. అందులో ఈ ఫారెస్ట్ ఎక్స్పో అనేది మనం ఇప్పుడు కవర్ చేసాం. సో మీకు కానీ ఇందులో ఐటమ్స్ అయినా కావాలనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఆర్ జూ కానీ కాంటాక్ట్ చేయండి. ప్రొడక్ట్స్ అన్ని మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో. థ్యాంక్ యూ.